మేడం వాళ్ళకి స్టడీ టీచర్ ఉంటే టీచర్ వాళ్ళు మొన్న ఎక్కువ మేడం మేడం సన్నబియ్యం అన్నము బెండకాయ కర్రీ ఫ్రై సార్ వాళ్ళు చేసుకొని తింటారు. అయితే మేడం అట్లా చేసుకొని తింటారు. మేమేమన్నా అది కూడా రైస్ కూడా మేమేం పెడతాం సార్. కర్రీ సాంబార్ అని మేమే పెడతాం సార్. రైస్ పెడితే చపాతీ పొంగల్ మార్నింగ్ మాకు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ కి వెళ్తాయి. సిలిండర్ వెళ్ళింది వెళ్ళినాం ప్రోగ్రామ్ కి నాంపల్లికి వెళ్ళినప్పుడు మా ఎస్ఓ మేడం దగ్గర వాళ్ళ ఇంటి నుంచి 2 సిలిండర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్ మాది ఇక్కడికే ఉంది లింక్, అందుకే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతారు. ఫ్రూట్స్ అట్లనే, వెజిటేబుల్స్ అట్లనే, డ్రై ఫ్రూట్స్ అట్లనే, గ్యాస్ అట్లనే, వాట్ ఎవర్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే. ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ 9th ఎగ్జామ్స్ లో గైడ్స్ ఏ టీచర్ ఏమలేదు సార్. మమ్మల్ని గైడ్స్ పెట్టుకుని రాసి అన్ని క్లాసెస్ పెడతాయి కదా. ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసులు ఉంటే ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు గైడ్స్ పెట్టుకుని రాసినారు. ఎవ్వరు ఏమని ఒక్క ఇన్విజిలేషన్ సరిగ్గా చెయ్యరు. ఎగ్జామ్ చూసి రాయడం మేడం మళ్ళా నర్స్ మేడం ఎట్లా అంటే అట్లా పడుతుంది మేడం. ఇంటర్మీడియట్ టీచర్ ఏమో సార్ మాకు ఒక లెసన్ 35 minutes లో కంప్లీట్ చేసింది. ఈవెన్ దాన్ని బట్టే మేము సిపిటి 1 రాసినాం. ఏదో ఒకలాగా పాస్ అయినాం. కొంతమంది ఒక 2-3 మెంబర్స్ పాస్ అయినారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్. ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ వచ్చినాయా? అసలు ఇవ్వాలి కదా. ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ నెలకు 100 రూపీస్. 100 రూపాయలు మా అకౌంట్ లో పడ్డాయి. ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ రావట్లేదు. బట్టలు 4 జతలు ఇవ్వాలా మీకు? ఒక్కటి ఆగస్ట్ 15 రేపన్నారు, ఒక్కటి దానికంటే ఫస్ట్ ఒక్కటే బుక్స్ వచ్చినాయన్న మొత్తం. ఈ మన బాక్స్ తర్వాత చెదర్లు 9th లో కొత్త వాళ్ళు వచ్చినాం. మీరు కొత్త వాళ్ళు కదమ్మా వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు మాకు. ల్యాబ్స్ ఇవ్వను. 10th హాఫ్ అయిపోతుంది సార్, మాకు ఇంకా ల్యాబ్స్ ఇవ్వలేదు. కరెంట్ ఉంటుందా రాత్రి పూట? ఒక్క నిమిషం, రాత్రి పూట కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది? పడిపోయే స్టేజ్ నానే వేసుకో 6th వాళ్ళు, అది ఇంకా రిపేర్ లో ఉంది. మా కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు? 2 times. నైట్ లో కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది రాత్రి పోతే? రాత్రి కరెంట్ పోతే అటే పోతుంది. సండేస్ అసలు వాటర్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ 1 o'clock 2 o'clock స్నానం చేసుకుంటారు. కొంతమంది బ్లూ కలర్ ట్యాంక్ దగ్గర వాటర్ తెచ్చుకొని సంపుల నుంచి బకెట్ నుంచి వాటర్ మళ్ళా మేము వాళ్ళ క్లాస్ చెప్పమంటే వెళ్ళి టిఫిన్ ఏం పెడుతుంటారు రోజు ఉదయం? పులిహోర పెట్టారు సార్. అసలు పులిహోర అసలు పెట్టడం మానేసి పులిహోర పెట్టట్లేదు సార్. బాయిల్డ్ ఎగ్ వారానికి 2 సార్లు ఇస్తున్నారు. ఎగ్ అన్న బాగుంటుందా? 2 సార్లు ఇచ్చింది కూడా సరిగ్గా అది కూడా తినట్లేదు. తినలేదని చెప్పేసి మళ్ళీ నర్సులు వచ్చి మళ్ళీ కొడతారు. ఎందుకు తినట్లేదు అని కొడతారా? స్టిక్ ఉంటుంది కదా సార్, ఆ స్టిక్ తీసి కొడతారు సార్. మా అక్క
కొడితే కొంచెం దాకా ఇంకా పెయిన్ ఇక్కడ అట్లనే ఉండే సార్, 2 దెబ్బలు 2 దెబ్బలు ఇక్కడ పెయిన్ అట్లనే ఉండే, ఇంకా ఇక్కడ మొత్తం సార్ నిన్న వచ్చేటప్పుడు మరి నిన్న రోడ్ మీదకి ఎందుకు పోయింది మీరు? సార్ ఎస్కో మేడం ఏమని అడిగినారు సార్, ఏంటంటే సేవని కర్రీ అంటున్నారు మేడం, మాకు ఊకే బెండకాయ దొండకాయ పెడుతున్నారు అని అంటే మేడం ఏమన్నది, మీ ఇంటికాని చేస్తారండి వండిపిస్తా ఆంటీతోటి అంటది సార్, మీ ఇంటికాని చేస్తారండి వండిపిస్తా అంటుంది. ఏమో తీసి ఇచ్చి పెట్టే చేతిలో పెట్టి వండిపిస్తాను మిమ్మల్ని. ఏమనంటే స్టడీ బాగుంది అంటే స్టడీ మీరు చక్కగా చెప్తే మా స్టడీ ఎంత బాగుంటుంది సార్. ఏమైంది? రోడ్డు